అందరికీ హాయ్ అండి. మీల్ మేకర్ చుక్కకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం అనమాట. ఇక్కడ చుక్కకూర మంచిగా వాష్ చేసుకొని మీల్ మేకర్ని కొద్దిగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాం అనమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాతకి కొద్దిగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది వేసేసుకొని నేను ఇక్కడ 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కుక్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకొని మంచిగా కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు కుక్ అయిన తర్వాతకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని ఇందులో వేసేసుకుంటున్నాము. ఒక 2 కప్స్ అంత చుక్కకూరని వేసుకుంటున్నాం అనమాట. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 3-4 మినిట్స్ వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. చుక్కకూర కుక్ అయిన తర్వాతకి ఉడికిచ్చి పెట్టుకున్న మీల్ మేకర్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా కలిపేసుకున్న తర్వాతకి ఇందులో సరిపడా కారం, సరిపడా ఉప్పుని వేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మరో 3-4 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ లాగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకొని ఇలా మరో 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకున్నారంటే అంతే అండి, ఎంతో టేస్టీ చుక్కకూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది చెప్పండి. రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.